హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నా కదా. అవును, సో ఏంటంటే వీడియో వచ్చి అదేమంటాము భరతనాట్యం. నేను భరతనాట్యం చేస్తానని మీకు తెలుసా? తెలిసేమో, నాకేం తెలుసు. ఓకే, సో నేను భరతనాట్యం చేస్తాను. నేను 3 years నుంచి నేర్చుకుంటున్నా. సో 3 years, 22nd, 23rd, 24th, 25th, 4 years. 4 years నుంచి నేర్చుకుంటున్నా. సో నేను ఇంతవరకు 13 to 14 పర్ఫార్మెన్సెస్ చేసుకుంటాను. మా ముందు టీచర్ లైక్ షీ వెంట్ టు అనదర్ ప్లేస్. సో అగైన్ నేను వేరే దాంట్లో జాయిన్ అయినాం. ఆమె అసలు కూర్చొని చెప్తుంది నాకేం నచ్చలేదని. వేరే టీచర్ దగ్గర జాయిన్ అయినా. మళ్ళీ ఆమె భలే చెప్తుంది. ఇప్పుడు నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఆమె దగ్గర నుంచి. సో ఏమేం లైక్ ముందు భరతనాట్యం నాకు ఎందుకో అంత చేసుకోవడం లేదు. కానీ ఇది నేను మీకు క్లియర్గా ఏంటో అవన్నీ చెప్తాను. ఓకే, నేను నీట్గా నేను జ్యువెలరీ అంతా ఆర్గనైజ్ పెట్టుకుని ఉంటాను. ఎందుకంటే అది నాకు ఏది పాడవాలని చేయాలనిపించదు. సో లెట్స్ స్టార్ట్ గాయ్స్. సో ఇది వచ్చి మన భరతనాట్యంది. భరతనాట్యంది ఏంటబ్బా ఇది? జ్యువెలరీ ఇట్లుంటుంది నా భరతనాట్యంది. బాగుందా? ఇది నాకు ఏమంత పెద్ద నచ్చలేదు కదా, ఊరికే అన్న. ఇది పోయి ఉంటుందా భరతనాట్యం జ్యువెలరీ? ఎవరైనా భరతనాట్యం వాళ్ళు చూస్తే ఈ వీడియో నేను డబ్బా అంత లైఫ్ అంటే బాగా అది వచ్చింది. సో దీనికి ఒకదానికి ఒక స్టోరీ ఉందన్నమాట. అంటే అంత పెద్ద స్టోరీ కూడా కాదు ఉండడానికి. ఇది వచ్చి నా భరతనాట్యంది ఇక్కడ పెట్టుకునేది. కొన్నిసార్లు ఇట్లా ఒక్కటే పెట్టుకోవచ్చు కదా. ఇది వచ్చి అది ఏంటంటే దీంట్లో నేను డాన్స్ చాలా బాగా చేసినానని డాన్స్ చాలా బాగా చేసినానని మా ఓల్డ్ టీచర్ ఇచ్చింది. చాలా బాగుంది కదా. నేను సెకండ్ టైం వెళ్ళిన టీచర్ ఓన్లీ 1 month. అండ్ ముందు ఫస్ట్ వెళ్ళిన టీచర్ 3 years. అండ్ ఈ టీచర్ ఇప్పుడుండే టీచర్ అయి ఉంటుంది ఒక 3 months 4 months అయి ఉంటుంది. సో నా ఫస్ట్ టీచర్ గిఫ్ట్ చేసింది. మేము మంచిగా పర్ఫామ్ చేసినామని అండ్ వి పర్ఫామ్ రైట్. సో అందుకే ఇచ్చిందనమాట మాకు. ఇట్స్ అ గిఫ్ట్ కైండ్ ఆఫ్. ఇది ఒక్కటే అనమాట, ఈ సెట్లో రాదు. ఇది సపరేట్గా మా మ్యామ్ ఇచ్చింది. ఇది వచ్చి మనకు సెట్లో వస్తుంది అనమాట. బ్యాంగిల్స్, మీకంతా బ్యాంగిల్స్ తెలుసా? సో ఇది ఓన్లీ 2 వస్తాయి. నాకు 2 వచ్చాయి, అందరికి 2 ఏమో. ఒక డీ చేతికి కానీ మనం ఈ బ్యాంగిల్స్ వేసుకోం. ఫస్ట్ షాట్ మనము ఈ బ్యాంగిల్స్ వేసుకొని లిల్లా. ఓకే, అర్థమైందా? మన మాస్టర్ అయినా తెలుగు. సో ఇది పెట్టేద్దాం మళ్ళీ లోపలికి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మేము ఎక్కువ వాడమేమో గుర్తురాట్లేదు. అసలు వేసుకున్నాను ఎప్పుడైనా, నాకు నిజంగా గుర్తురాట్లే. ఏమో ఒక్కసారి వేసుకున్నాను ఎక్కువసార్లు, కానీ అసలు వేసుకోలేనట్టే అనిపిస్తుంది. ఇది ఇక్కడ పెడతారు కదా గైస్, ఇదేం పిలుస్తారా ఐ డోంట్ నో. ఇది పాపిడి బిళ్ళ. ఫస్ట్ది మా టీచర్ ఇచ్చింది పాపిడి బిళ్ళ అంటే అదే మీకు తెలుసు. సారీ. మళ్ళీ ఇది వచ్చి బ్యాంగిల్స్. సారీ, ఈ రైట్ హ్యాండ్. సో ఇది వచ్చి ఏం పిలుస్తారో నాకు అసలు తెలీదు. ఇంకెవరైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ మీ గాయ్స్. ఓకే, అట్లీస్ట్ నేను కూడా మీ దగ్గర నుంచి నేర్చుకున్నట్లు అయి ఉంటుంది కదా, రైట్? మాకు ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతుంది. రేపే నా పర్ఫార్మెన్స్ తెలుసా. ఇప్పుడు ఆ మ్యూజిక్ జరుగుతుందమ్మా. నేను వెళ్ళలేదు ఎందుకంటే అంత సర్దుకోవాలా పని ఉంది. నేను మీకు చూపిద్దాం అనుకున్నా కదా, చూపించలేదు.
సో ఇది వచ్చి మన షార్ట్ నెక్లెస్ అన్నమాట. దీన్ని నెక్లెస్ ఇది వచ్చి మన షార్ట్ నెక్లెస్. సో మన షార్ట్ నెక్లెస్ పని లేదనుకోవద్దండి, పని ఉందిలే, దాని పని రేపు. అయ్యో ఇది సో ఇది వచ్చి ఒకటి మూన్ ఒకటి స్టార్ మేబీ ఇది మూన్ మేబీ ఇది దీనికి లేదు, నేను దీనికి పెట్టినా. అసలు దీనికి ఒక కవర్ లాగా వచ్చింది వీటికి. నేను ఎందుకు పెట్టానంటే మనము వాడతాం కదా, లైక్ వాడే అప్పుడు ఇట్లా పెట్టుకోలేం కదా, అందుకే పిన్ను పెట్టి ఇట్లా లైక్ జుట్టుకుని పిన్ను పెట్టి వేసుకుంటారు కాబట్టి అట్లా అనమాట గైస్. ఎస్. సో నెక్స్ట్ వచ్చి మన కమ్మలు. నాకు ఈ కమ్మలు అస్సలు నచ్చవు గైస్. నా అదేమంటాము నాది చిన్న హోల్. ఓకే నాకు ఏడుపు వచ్చేస్తుంది అసలుకి అసలు నేను ఉండలేను, అట్లుంటుంది. అయ్యో అమ్మా నా చెవులో అనిపిస్తుంది అట్లా. సో మన కమ్మలు ఇక్కడ నాకు చిన్నవి ఉన్నాయి, కొంతమందికి పెద్ద ఉంటాయి, పెద్దవి అంటే మా ఫ్రెండ్స్కి కాదు, మేబీ నేను చూసినాను కొంతమంది పెద్దగా ఉండేది. ఇది వచ్చి మన నోజ్ రింగ్ కావాలా కదా. అయ్యో సారీ, అయ్యో ఇది పడిపోతుంది. వందా ఇట్లుంటుంది అనమాట. నేను అంటే ఇక్కడే ఉండను, వేరే పిల్లలాగా చెప్తా. ఇది వద్దు గైస్, ఇది నాకు ఎందుకో ఇది అసలు ఇదే బాగుంటుంది. ఇప్పుడు 1 సెకండ్ ఎవరో బెల్ వేసినారు. అయ్యో యా. నెక్స్ట్ వచ్చేసి వెయిట్ కరో. నెక్స్ట్ వచ్చేసి వెయిట్ ఏమైంది ఒక్క సెకండ్. అయ్యో అడిగింది అనిపించింది అన్నమాట. అట్లా ఉంటుంది, అందుకే నేను నీట్గా పెడతాం. సో ఇది వాడినాను, ఎప్పుడు వాడలేనట్టే ఉంది. వాడినానేమో గుర్తురా అట్లా వాడలేదా. ఇది వచ్చి ఇక్కడ పెడతారు, కనిపిస్తుందా? వద్దమ్మా, ఇంత స్టన్స్ వద్దమ్మా. ఇప్పుడు ఇరిగితే ఒక స్టోన్ పడితే కూడా నాకు భయం అమ్మా. నేను జాగ్రత్తగా అన్నమాట ఉంటాను. సో ఇది వచ్చి మంది ఇట్లుంటుంది. నాకు ఎందుకు వచ్చిందో అర్థం కావట్లే. ఈ స్టోన్స్ మధ్యలో వచ్చి నాకు ఎందుకు ఈ స్టోన్స్ మధ్యలో ఏమంత పెడతాను అట్లా. ఇట్స్ ఓకే గైస్, ఇది కదా మీకు అర్థం అవుతుందా. ఇది వచ్చి ఇట్లా మన పాపడి పిల్లల వద్దుపోతే ఇట్లా 4 డైమెన్షన్ లాగా ఉంటుంది. ఇట్లా 4 కాదు 3 సారీ ఇట్లా ఉంటుంది. ఇది వెనక్కి ఉంటుంది ఇట్లా అనమాట. ఒక సింగిల్ పాపడి పిల్ల అంటే సరిపోతుంది అట్లా కూడా. ఇట్స్ ఆర్ది. మళ్ళీ నెక్స్ట్ వచ్చి నాకు ఎందుకో హిప్ బెల్ట్ తీయాలనిపించట్లేదే. అయ్యో నెక్స్ట్ వచ్చి నా చైన్కి కూడా ముడి కట్టేసినట్టున్నాను. మళ్ళీ నెక్స్ట్ వచ్చి నా హిప్ బెల్ట్. అయ్యో ఇది ఇట్లా ఉండాలా. నాకు హిప్ బెల్ట్ చాలా బాగుంటుంది కదా. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది గైస్. యా, మన భరతనాట్యం అంటే ఇంకెట్లుండాలి గైస్, కొంచెం మంచిగా రెడీ. నాకు దీంట్లో ఏది ఎక్కువ నచ్చలేదంటే కమ్మలే. అవి అస్సలకి నచ్చవు గైస్. ఆ కమ్మలు కూడా ఎందుకున్నాయో పిల్లని మేము ఓకే, మేమేం వేరే కాదు. కొంచెం కమ్మలు కొంచెం బెటర్గా ఉంటే బాగుంది. ఇది ఫర్ ఎవర్ నాకే. ఇది నాకు మోస్ట్లీ 2 years 2.5 years నుంచి ఉంది గైస్. ఇది వాడుతూనే ఉంటాం. సో నెక్స్ట్ వచ్చి ఇది మన దుంగరు. సో నెక్స్ట్ వచ్చేసి మన పూల్ బ్యాచ్ అనమాట. ఉంటుంది పూల్ బ్యాచ్, రియల్ పూల్ అనమాట. రియల్ పూల్ ఇది వచ్చి మనది, మన ఇంట్లోవే. మనం ఇంట్లో అంటే
ఇంట్లో అంటే అట్లా లేదు, ఇది భరతనాట్యంది. అవి కూడా వేసుకోవచ్చు, ఇవి కూడా వేసుకోవచ్చు. భరతనాట్యంది స్పెసిఫిక్గా ఉంటే అవే వేసుకోవాలని నేను ప్రిఫర్ చేసాను. ఓ చింపేసినానా అదీరా బాబు, ఏంటో పిట్లుంది అంటే ఏమో సౌండ్ వచ్చింది. మళ్ళీ ఏమెళ్ళా అనుకుని ఓకేలే అనుకున్నట్టు ఇది వచ్చి దీంతోనే కంబైన్డ్. బాగుంది కదా. నాకు టైం అవుతుంది, కిందికి వెళ్ళాలి, నేను ప్రోగ్రామ్ చూడాలి. నాకు సో ఆడంతా ఫ్రీ మార్కెట్ పెట్టారు, ఆడేమో తినాలని ఉంది. అయ్యో తొందరగా శాస్త్రా. నెక్స్ట్ వచ్చేసి ఈ జుట్టు చాలా బాగుంది కదా. బిల్లల్ 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 ఎన్ని ఉన్నాయి కౌంట్ చేద్దామా? 1 2 3 4 5 6 7 8 9 బిల్లలి ఉన్నాయన్నమాట మన దగ్గర. 9 ఇది భరతనాట్యం కానీ స్పెసిఫిక్గా ఉన్నాయి. ఇంకా మన ఇంట్లో 5 7 ఉన్నాయి. 5 సో మనకు ఆల్తా అనమాట. ఆల్తా అంటే మనం వేసుకుంటాం కదా ఇక్కడ, లైక్ యూనో రెడ్ కలర్ దాంతో దానికి ఇది ఆల్తా. మళ్ళీ ఒక ఇయర్ బడ్ పెట్టినాను. లైక్ ఇన్స్టెడ్ నేను ఒక ఇయర్ బడ్ క్యారీ చేయడానికన్నా దీంట్లో ఇయర్ బడ్ పెట్టేస్తే సరిపోతుంది. రేపు పర్ఫార్మెన్స్ ఉంటుందమ్మా, దుమ్ము రేపుదాము. మీకు వినిపిస్తున్నాయి సౌండ్స్? మస్తు వినిపిస్తుంది అబ్బా. వెళ్ళిపోదాం. Bye. See you guys in the next video. Bye bye.